రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇంటర్ విద్యార్థి తన్మయ్ హత్యపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గిరిజన బాలిక తన్మయ్ తల్లిదండ్రులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు పనిచేయడం లేదంటూ నినాదాలు చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపిన గిరిజన మహిళా సంఘాల నేతలు ఇక పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇంటర్ విద్యార్థి తన్మయ్ హత్య జరిగినట్లు మహిళా సంఘాలు వాపోయారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ విషయంలో స్పందించలేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆ జిల్లా ఎస్పీ ఎదుట బాధితులు వాపోయారు. ఎక్కడ చూసినా మద్యం సులభంగా దొరుకుతుందనే కారణంగా ప్రశాంతంగా ఉండే అనంతపురంలో ఇలా దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇంటర్ విద్యార్థి తన్మయ్ హత్యపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గిరిజన బాలిక తన్మయ్ తల్లిదండ్రులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు పనిచేయడం లేదంటూ నినాదాలు చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపిన గిరిజన మహిళా సంఘాల నేతలు ఇక పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇంటర్ విద్యార్థిని తన్మయ్ హత్య జరిగినట్లు మహిళా సంఘాలు వాపోయారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ విషయంలోనూ స్పందించలేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆ జిల్లా ఎస్పీ ఎదుట బాధితులు వాపోయారు. ఎక్కడ చూసినా మద్యం సులభంగా దొరుకుతుందనే కారణంగా ప్రశాంతంగా ఉండే అనంతపురంలో ఇలా దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇంటర్ విద్యార్థి తన్మయ్ హత్యపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గిరిజన బాలిక తన్మయ్ తల్లిదండ్రులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు పనిచేయడం లేదంటూ నినాదాలు చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపిన గిరిజన మహిళా సంఘాల నేతలు ఇక పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇంటర్ విద్యార్థి తన్మయ్ హత్య జరిగినట్లు మహిళా సంఘాలు వాపోయారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ విషయంలోనూ స్పందించలేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆ జిల్లా ఎస్పీ ఎదుట బాధితులు వాపోయారు. ఎక్కడ చూసినా మద్యం సులభంగా దొరుకుతుందనే కారణంగా ప్రశాంతంగా ఉండే అనంతపురంలో ఇలా దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు.